ఎందుకు ఈ ఆందోళనలు, ఎందుకు ఈ కష్టం, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ రోగాలు? ఐఎమ్ స్టిల్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఐఎమ్ సారీ, బట్ దెన్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఎందుకు ఇవన్నీ అంటే జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఇవన్నీ అని ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు ఇవన్నీ అని ఒకసారి ఆలోచిస్తే నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు బడికెళ్ళా, యు ఆర్ నాట్ స్కూల్డ్. మీరు బడికెళ్ళా. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడగండి. నువ్వు బడికెళ్ళా, అది ప్రాబ్లం. యు ఆర్ నాట్ స్కూల్డ్, అది ప్రాబ్లం. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆల్ రైట్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆల్ రైట్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చిన్న విషయాన్ని మిమ్మల్ని, ఒక చిన్న విషయం. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ బిలియనర్స్? నేను ప్రాస్పెరిటీ థియాలజీ చెప్పట్లా. ఓకే, మళ్ళీ చూడండి, మై గాడ్, అసలుకి ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే ఎన్ని ఆటంకాలండి. ఓకే, ప్రాస్పెరిటీ థియాలజీ కాదు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ బిలియనర్స్? ఇప్పుడు ఎత్తుతున్నారు చెయ్యి. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ బిలియనర్స్? మంచి బిలియనర్స్, మంచి బిలియనర్స్ అంటే మీరు ఎత్తే వరకు ఏదో ఒకటి చెప్పాలి. I have to speak lot of adjectives and adverbs. ఓకే, మంచి బిలియనర్. ఇప్పుడు వచ్చినాయి అన్ని చేతులు. ఆల్ రైట్. కొంతమంది అండి నాకు వద్దండి అంటే, ఓకే అలాగే ఉండు, రోడ్డు మీద కూర్చో. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నువ్వు బిలియనర్ ఎలాగవుతావు? అసలుకి ఎందుకు అవ్వలా? నాకు నాకు తెలుసు ఈ చర్చిలో ఎవరు బిలియనర్స్ లేరని. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం ఎల్బీ స్టేడియంలో ఉండేవాళ్ళం కదా. ట్రూత్. ఆల్ రైట్. కొంతమందికి అంత తక్కువ అంచనా వేశారంటే, ఆల్ రైట్, అంత పౌరుషం వచ్చేసిందంటే నేను ఇంకో 2 మాటలు యాడ్ చేస్తాను అయితే. సో బిలియనర్స్ ఎందుకు అవ్వలేదు? ఎంతమందికి అయిపోవాలంటే అందరు చేతులు ఎత్తారండి. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు అవ్వలేదు మరి? మీరేం నేనేం ఆన్సర్ ఇస్తానండి? మిమ్మల్ని డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగాను నేను, మీ క్వశ్చన్ అడిగారు, చేతులు ఎత్తారు. సో నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ, మరి ఎంత కావాలా? చెప్తాను జాగ్రత్తగా. ఎందుకు అవ్వలేదు అంటే, నీకు తెలియదు ఎలా కావాలో. తెలిస్తే ఎప్పుడూ అయిపోయేవాడు. నీకు తెలియదు ఎలా కావాలి. సో ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బడికి వెళ్ళాలి తెలుసుకుంటాకి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బడికి వెళ్తేనే నీకు అర్థం అవుతుంది. సంబడి నీడ్ టు టీచ్ యూ హౌ టు క్రియేట్ అండ్ మేనేజ్ మనీ. జాగ్రత్తగా గమనించండి. మనీని క్రియేట్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేయటం ఇంకొక ఎత్తు. ఆల్ రైట్. సో సంబడి నీడ్ టు టీచ్ యూ. So for example, you get an opportunity, Derek, you get an opportunity to go and stay day and night with Mukesh Ambani ji. Eltana. So you have an opportunity to sit with him, one of the biggest business magnate. And దగ్గరికి వెళ్తావు, అన్ని ఇన్ అండ్ అవుట్ నేర్చుకుంటారు. ఇన్ అండ్ అవుట్. ఎవరిని లేపారు, ఎవరిని ఉంచాలి, ఎలాగ చేయాలి, ఎలాగ మేనేజ్ చేయాలి. లేపేయటం అంటే లేపేయటం కాదు. ఆల్ రైట్. అండ్ సో యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ వాట్ ముఖేష్ అంబానీ నోస్. ఈవెన్చువలీ, ఫర్ ష్యూర్, యూ విల్ బికమ్ అనదర్ బిలియనర్. బికాస్ నౌ యూ నో హౌ టు బికమ్. సో జాగ్రత్తగా గమనించండి. నువ్వు బిలియనర్ అయిపోయేదానికి జాగ్రత్తగా గమనించండి. నువ్వు బిలియనర్ అయిపోయేదానికి ఏది తక్కువ అయిందంటే నీకు, ఇట్ ఈస్ నాట్ మనీ. నువ్వు బిలియనర్ అయిపోవటానికి ఏది తక్కువైందంటే నీ జీవితంలో, ఇట్స్ నాట్ మనీ, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు లర్న్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. నీకు ఆ అవకాశం దొరకలా. అవకాశం దొరికితే నువ్వు అయిపోతావు. సో ఇప్పుడు నీకు మనీ కావాలని ఆలోచిస్తావా, ఆపర్చునిటీ అవకాశం దొరకాలని ఆలోచిస్తావా?
ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు వరకు నువ్వు ఎందుకు బిలియనర్ అవ్వలేదు అంటే, నాకు మనీ కావాలి, నాకు మనీ కావాలి, నాకు మనీ కావాలి, నాకు మనీ కావాలనే అనే 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 ఒక కృషిలో నువ్వు ఉన్నావు. అవును. సో ఈ రాత్రి నుంచి ఏం చేయాలంటే నువ్వు బడికి వెళ్ళాలి. పక్కన వాళ్ళు వచ్చేసి ఇద్దరు ముఖ్యం, నువ్వు బడికి వెళ్ళాలి అనండి, నువ్వు బడికి వెళ్ళాలి. సో ఇప్పుడు నీకు బిలియన్స్ ఆఫ్ మనీ రావటం ఈజీయా, బడికి వెళ్ళి నేర్చుకుంటాం ఈజీయా? గుడ్. మీకోసం నేను చెప్పలు కొడతాను. గుడ్. మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు ఎందుకు అవ్వలేదంటే యు ఆర్ నాట్ థాట్, యు ఆర్ నాట్ స్కూల్. అలాగే లిసన్ కేర్ఫుల్లీ, అలాగే అందరు గట్టి చెప్పండి, అలాగే అనండి. అలాగే నీ జీవితంలో నీవు జయ జీవితాన్ని జీవించాలన్నా, ఆత్మీయంగా నువ్వు ఎదగాలన్నా, నీ జీవితంలో పవర్ఫుల్ శక్తితో కూడుకుని జీవితాన్ని నువ్వు జీవించాలన్నా, మాట్లాడగానే దేవుడు నిన్ను స్పందించాలి అన్నా, అలాగే ఒక విషయం ఉన్నది. అలాగే నీ జీవితంలో దొరకాలి అంటే అది అయిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. టర్బనాక్లస్ చర్చికి రా, వాక్యాన్ని ఈను, తప్పకుండా నువ్వు అయిపోతావు. తప్పకుండా God will give you power. తప్పకుండా దేవుడు ఆ సూపర్ న్యాచురల్ ఇష్యూలోకి నేను తీసుకెళ్ళిపోతాడు. It's about learning. It's about learning. Praise the Lord. Hallelujah.